Alright guys, welcome back to Superbox. Yeah, so today's video is about I've been testing a new phone. అంటే కొత్త ఫోన్ని టెస్ట్ చేస్తున్నా. ఆ ఫోన్ గురించి నాకు ఎప్పుడు ఒక మిస్టరీ ఉంటుండే. అసలు ఏంటి ఆ ఫోన్ ఇప్పుడు స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అప్డేట్ సరిగ్గా వస్తాయా లేదా. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ ఫోన్. ఎప్పుడు ఆ ఫోన్ వాడడం కూడా వాడలే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోటో. ఎస్, నేను నా లైఫ్లోనే ఇప్పటి వరకు మోటో ఎప్పుడు వాడలేదు. చూశాను, అది కూడా ఎప్పుడు చూసానంటే మోటో ఎల్జీ నెక్సస్ అని ఒక మోడల్ ఉండే. మా ఇంట్లో వాళ్ళు, మా చెల్లి వాడుతునేది, అది తర్వాత నాకు ఇచ్చారు. సో అప్పుడు స్టాక్ ఆండ్రాయిడ్లోనే ది బెస్ట్ ఫోన్ ఉంటుండే అది. సో అది నేను బాగా పబ్జీ ఆడితే అందులో కుయ్యి అని సౌండ్ వచ్చేది. అంత ఘోరమైన ర్యామ్ ఉంటుండే దాన్ని. మేబీ 3 or 4 GB ర్యామ్, ఐ డోంట్ నో. బట్ అప్పట్లో 64 GB అండ్ విత్ సమ్ మెమరీ కార్డ్ సమ్ ఏదో ఉంటుండే. బట్ ఐ యూస్ టు లవ్ దట్ ఫోన్. కానీ ఆ ఫోన్ పాడైపోయింది. దెన్ ఐ హ్యావ్ టు స్విచ్ యాడ్ మళ్ళీ దాన్ని సామ్సంగ్ గ్యాలక్సీకి స్విచ్ అయిపోయి దాని నుంచి ఐఫోన్కి వెళ్ళిపోయినా నేను. అసలు చాలా ఇయర్స్ అయింది, ఎలా ఉంటుందో ఏంటో తెలియదు అని చెప్పేసి నేను ర్యాండమ్గా రిలయన్స్ డిజిటల్కి వెళ్ళడం జరిగింది. బికాజ్ చూద్దాం ఎలా ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఐఎమ్ ఏ ప్రీవియస్ యూజర్ ఆఫ్ S24 Ultra. సో నాకు ఆండ్రాయిడ్ అనేది ఒక పిచ్చి పట్టుకుంది. అప్పటి నుంచి నేను ఐఫోన్కి వచ్చినా నాకు ఆండ్రాయిడే కావాలి, నాకు అదే కావాలని అనిపిస్తుంది. సో ఎనీవేస్, వీఆర్ గోయింగ్ టు రివ్యూ మోటో G86 పవర్ 5G. ఎస్, దిస్ ఈస్ ద న్యూ ఫోన్ దట్ ఐవ్ బీన్ టెస్టింగ్ ఫర్ ఎ 1 month. సో నార్మల్గా January 10th 1 month అవ్వాలి, ఇవాళ January 14. అసలు నేను ఇది కొంటా అని కూడా అనుకోలేదు. యాక్చువల్లీ ఐ వాంటెడ్, అంటే నాకేంటంటే iPhone 16 Plus, ఐఎమ్ రాకింగ్ మై iPhone 16 Plus. అది బాగా వాడేవాడిని. కానీ నాకేంటంటే ఒక దూల, అంటే ఐఎమ్ సారీ చెప్పకూడదు కానీ ఒక దురద. ఏంటి, నాకు ఒక ఆండ్రాయిడ్ కావాలి, ఐ వాంట్ టు లివ్ విత్ ఆండ్రాయిడ్. నాకు ఆండ్రాయిడ్ యూజ్ అయిపోయింది. S24 Ultra నాకు మంచిగా అనిపించింది. బికాస్ ఆఫ్ సమ్ మిస్టేక్ ఐ హ్యాడ్ టు రిటర్న్ ఇట్ అండ్ గెట్ మై iPhone 16 Plus. అఫ్కోర్స్ వీడియోలో iPhone 16 Plus బాగుంటుంది, బట్ ద ఈకో సిస్టమ్, ఎవ్రీథింగ్, ద ఈజినెస్ అనేది నాకు ఆండ్రాయిడ్లో మంచిగా అనిపించింది. సో ఐ వెంట్ అండ్ పర్చేస్ దిస్ ఫోన్, ద మోటో G86 పవర్ 5G. సో ఇది నాకు దగ్గర 16,500 ఎంతో పడింది. అండ్ దిస్ ఈజ్ 128 GB వర్షన్. యాక్చువల్గా నేను ఇది కొనాలనుకోలేదు. ఐ వాంటెడ్ టు బై ద మోటో ఎడ్జ్ G86 పవరో, లైక్ ఎడ్జ్ ఉంటుంది చూడు, ఆ ఎడ్జ్ కొనుక్కుందాం అనుకున్నా. బట్ నేనేమనుకున్నా, కకృతి పడి, అరే తక్కువలో వస్తుంది, 128 GB అంటున్నాడు, ఆఫర్ అంటున్నాడు, మరి కలర్ కూడా లేదంటున్నాడు అని చెప్పేసి, ఓన్లీ ఇది ఒక కలరే ఉంది. సో సరేలే తీసేసుకుందాం, స్టెల్లార్ డీల్ కదా, 16,000 రూపీస్కి వస్తుంది అనుకున్నా. అంటే ఆగంలో కొనిన తర్వాత వెన్ ఐ ఓపెన్డ్ ఇట్, దాంట్లో చూసిన ఏం అర్థమైందంటే, ఫోన్ ఓపెన్ చేయగానే చూస్తే ఎస్, దిస్ నో కర్వ్ ఫర్ ఇట్, దిస్ ఈజ్ అ ఫ్లాట్ డిస్ప్లేడ్ ఫోన్. చాలా డిసప్పాయింట్ అయినా, చాలా డిసప్పాయింట్ అయినా, బాధపడ్డా. వాడిని ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, G86 పవర్ ఎడ్జ్ అంటే నువ్వేంది, నువ్వు ఇది ఇచ్చినావు నాకు అంటే, మరి మీరు చూసుకోరా సార్ అన్నాడు. ఆడు G86 ఎడ్జ్ లేదు సార్, మరి మీరు ఇది అన్నారని ఇదే ఇచ్చిన అన్నాడు. తలకాయ నొప్పిరా బాబు అనుకోని సరేలే అని చెప్పి కొన్నాం కదా, వి వాంటెడ్ అన్ ఆండ్రాయిడ్ కాబట్టి ఫోన్ తీసుకొని పాకెట్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఆఫ్టర్వర్డ్స్ నేను నా సిమ్ని ఇందులో వేసాను. అండ్ ఇదేంటంటే డ్యూయల్ సిమ్, అండ్ దీనికి మైక్రో SD స్లాట్ ఇచ్చాను. ఎస్, ఇవాళ రేపు మైక్రో SD స్లాట్ అనేది ఒక గగనం అయిపోయింది. బట్ లక్కీలీ ఐ హ్యాడ్ ద మైక్రో SD స్లాట్. అంటే ఏంటంటే డ్యూయల్ సిమ్ ఇచ్చిండ్రు, 2 సిమ్స్ ఉంటాయి, 2 సిమ్స్ పెట్టుకోవచ్చు. 2 సిమ్స్ వద్దనుకున్నప్పుడు 1 సిమ్ అండ్ 1 ఆ సిమ్ని మనము SD కార్డ్కి అలాట్ చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ నాకు తెలుసు 2 సిమ్స్ ఉన్న వాళ్ళు ఒక తలకాయ నొప్పి ఉంటుంది, మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కోవాల్సి వస్తుంది. బట్ డ్యూయల్ సిమ్ ఉన్న వాళ్ళు యూ హ్యావ్ టు కైండ్లీ బేర్ విత్ ఇట్. సో నేను దీంట్లో 256 GB ఆఫ్ మెమరీ కార్డ్ వేసిన. అండ్ ఇందులో దగ్గర మేబీ ఐ యూస్డ్ అరౌండ్ 101 GB. ఆ వీడియోస్లో ఒక 3-4 మూవీస్ ఉన్నాయి, మేబీ యూటోరెంట్లో అక్కడిక్కడ వేసుకున్నా. దాని తర్వాత సో తీసుకొని అంతా అయిపోయింది. స్విచ్ చేసినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వాళ్ళు ఏమన్నారు, అరే ఇంద్రా 16,000 రూపీస్కి ఫోన్ ఇంత ఫాస్ట్ ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, రే ఇంత స్లీక్ ఉంది, సూపర్ ఉంది కదరా, రే డిస్ప్లే ఏంద్రా ఎంత బాగుంది ఐఫోన్ కన్నా అన్నాడు. ఆ ఇద్దరు, వన్ ఈజ్ అన్ iPhone 16 Plus యూజర్ అండ్ వన్ ఈజ్ అ 13 Pro Max యూజర్. ఐఫోన్ యూజర్స్కి ఇది బాగా నచ్చింది.
అంటే ఇది వావ్ సూపర్ ఉందే, అద్భుతంగా ఉందే అన్నారు. అవునా అన్నాడు. అవునరా సూపర్ ఉందిరా, 16,000 రూపీస్కి ఇంత మంచి ఫోన్ ఏందిరా బాబు, మా కంపెనీ వాళ్ళు ఇచ్చిర్రు సామ్సంగ్ ఫోన్, అది సరిగ్గా లేదు అన్నారు. అంతతో అనుకున్నా. నేను అప్పుడు చూసుకోలేదు. దెన్ ఫోన్ అన్లాక్ చేశా. ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ టు సీ ద డిస్‌ప్లే ఆఫ్ దిస్ ఫోన్. ఈ ఫోన్ డిస్‌ప్లే ఎంత గార్జియస్ ఉందంటే నాకు తెలియలేదు. బట్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్ నా ఐఫోన్ 16 కన్నా, ఐఫోన్ 16 ప్లస్ కన్నా దీని డిస్‌ప్లే ఇంకా వైబ్రెంట్ అనిపించింది అండ్ ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది. అఫ్‌కోర్స్ దానికి HDR10 క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఐఫోన్స్‌కి HDR ఉంటది. బట్ దీంట్లో ఉండదు. అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బ్లోట్ ఉందనుకుంటా ఈ ఫోన్‌లో. బట్ దేర్ వర్ నో యాడ్స్ ఇన్ దిస్ ఫోన్. అదొకటి ఐ ఫెల్ట్ గుడ్ ఇన్ దిస్ ఫోన్. సో సరేలే అనుకొని నేను నా వోడాఫోన్ వి సిమ్ ఉంటుండే. ఈ మధ్య నేను వీకి స్విచ్ అయినా. సో వి సిమ్‌ని నేను ఇందులో ఎయడం జరిగింది. అండ్ ఐఎమ్ కరెంట్లీ యూజింగ్ దిస్ ఫోన్ ఫర్ 1 మంత్ నుంచి వాడుతున్నాను. 1 మంత్ నుంచి వాడుతున్నాక ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే ఒకటి ఇరిటేషన్ వచ్చింది, చిరాకొచ్చింది. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ చెప్తా. ఫస్ట్ నార్మల్‌గా ఫోన్ కొన్నప్పుడు మనం ఏంటి, అరే ఫోన్ స్లీక్ ఉంది, అద్భుతంగా ఉంది అనుకుంటాం. బట్ దిస్ ఈస్ అ వీగన్ లెదర్ అనుకుంటా. ఇట్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ రబ్బరీ స్టిక్కీ టెక్స్చర్ వేర్ డర్ట్ ఉన్నా, జుట్టున్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూ కుడ్ సీ ఇక్కడ మీకు డర్ట్ కనిపిస్తుందో లేదో తెలియదు. నా హెయిర్స్ చూడండి. సో ఈజీ ప్రోన్ టు స్టిక్కింగ్ డ్యామేజ్, అంటే డస్ట్కి ఈజీ డస్ట్ మ్యాగ్నెట్ అవుతుంది ఈజీగా. అంటే నార్మల్గా ఫోన్స్ ఆర్ టు గెట్స్ దానికి ఫింగర్ ప్రింట్స్ వస్తాయి, ఇది వస్తుంది. కానీ దీనికి ఇది కొంచెం మొండిగా, యాజ్ యూ కుడ్ సీ ద సౌండ్, ఒక రబ్బరీ టెక్స్చర్ ఉంది. నాకు అది నచ్చలేదు. అండ్ ఆ రబ్బరీ టెక్స్చర్ ఉండడం వల్ల యూ కెన్ నాట్ యూస్ దిస్ ఫోన్ వితౌట్ ఎ కేస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. కేస్ లేకపోయిందనుకో ఫోన్ మీద స్మడ్జెసో, ఫోన్ మీద బ్లాక్ స్క్రాచెసో, కీస్ పెట్టినప్పుడు రబ్ అవ్వడమో, లేకపోతే దిస్ కైండ్ ఆఫ్ ఈ సౌండ్ కూడా కొంచెం ఇరిటేషన్ అనేది వస్తుంది ఈ ఫోన్కి. సో ఐ హ్యాడ్ టు బై ఎ కేస్. నేను దీన్ని అమెజాన్లో ఒక 200-300 రూపీస్ కొన్నా. అండ్ దిస్ కేస్ ఇస్ రియలీ గుడ్. మీకు కావాలంటే నేను లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ పెడతా. ప్లీజ్ డూ చెక్ దిస్ అవుట్ ఇఫ్ యూ బై దిస్ ఫోన్. అండ్ ఓకే, థింగ్స్ అసైడ్, సో నేను తీసుకున్న, వేయడం జరిగింది. ద డిస్ప్లే వాజ్ గుడ్. నా ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాస్ 120 హెర్ట్జ్. ఎస్, 16,000 రూపీస్లో 120 హెర్ట్జ్ ఫోన్ ఉంది. అండ్ దీనికి కమింగ్ టు ద స్పెక్స్, ఐ డోంట్ నో, నేను మీకు ఎక్కువ స్పెక్స్ గురించి నేను ఎప్పుడు ఏ ఫోన్ గురించి మాట్లాడాను. బట్ ఎనీవేస్ ఐ విల్ కవర్ ఇట్ టు యూ. వేర్ ఇస్ ద సిస్టమ్ అబౌట్ ఫోన్? యా, మోటో G86 పవర్ 5G విత్ 8GB ప్లస్ 4GB ర్యామ్ బూస్ట్. అండ్ ఫ్రంట్ ఏమో 32 మెగాపిక్సెల్, రేర్ ఏమో 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్. డిస్ప్లేస్ నాకు తెలీదు, 2712x1220. ఐ డోంట్ నో, అంటే మేబీ 4Kకి కొంచెం హయ్యర్, మేబీ హయ్యర్, 2160 కదా, యా 4Kకి కొంచెం హయ్యర్ మేబీ. ఐ డోంట్ నో వాట్ దిస్ డిస్ప్లే మెంట్ ఆఫ్. దీనికి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 విత్ 4nm ఆక్టోకోర్ ప్రాసెసర్. GPU ఏమో మాలి G615 MC2. వావ్, దట్స్ గుడ్. అండ్ విత్ ర్యామ్ 8GB LPDDR4X విత్ ర్యామ్ బూస్ట్ కెన్ ఎక్స్పాండ్ వర్చువలీ అంట. ఓకే, ఎక్స్పాండబుల్ వియా మైక్రో SD అప్ టు 1TB. 6.7-inch Super HD plus AMOLED POLED. Resolution 1220x2712 pixels అంటే 1.5K. And peak brightness 4500 with likely of Gorilla Glass. Okay. Yeah, దీనికి 6720 mAh with 33 watt turbo power. అండ్ చెప్పాలంటే టర్బో పవర్ది ఒక ఛార్జర్ ఇచ్చిండు. అండ్ దట్ ఛార్జెస్ యువర్ ఫోన్ ఒక 30 minutesలో ఇట్ ఈస్ మేకింగ్ యూ ఫుల్. అంటే ఇప్పుడు ఒక 0 నుంచి అట్లీస్ట్ 30-40 minutesలో మనకు అది ఫుల్ అయిపోతుంది. యా, సో దట్స్ ఇట్. సో నార్మల్గా డైమెన్సిటీ 7400 ఇచ్చిండ్రు. సిమిలర్ టు దట్ ఆఫ్ నేను నార్మల్గా తీసుకోబోయిన ఎడ్జ్ ఫోన్ సిమిలారిటీ ఉంది. సో ఓకే, సో అలా తీసుకోవడం జరిగింది. ద డిస్ప్లే వాజ్ గుడ్. అండ్ నేను మా ఇంటికి వచ్చాను, వాడుతున్నాను. ద సెకండ్ డే మేబీ దీంట్లో PWR డిమ్మింగ్ ఉందో లేదో తెలియదు. కానీ PWR డిమ్మింగ్ ఏంటంటే ప్రతి ఐఫోన్కి PWR డిమ్మింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫ్లికరింగ్ ద స్క్రీన్ ఎట్ లో రెజల్యూషన్, అంటే ఎట్ లో బ్రైట్నెస్. ఇప్పుడు నార్మల్గా LEDs ఆర్ టెన్ టు ఫ్లికర్, అంటే ఇట్లా బ్లింక్ అవ్వడం. సో దాన్ని ఎస్పెషలీ సూపర్ రెటినా XDR డిస్ప్లేస్ కాబట్టి ఐఫోన్కి
మనం బ్రైట్నెస్ని తక్కువ చేసినప్పుడు వెన్ యూ నీ ఫోన్ని స్లో మోడ్లో పెట్టి నీ ఐఫోన్ ప్రమోషన్ ఉన్న దాన్ని చేసి నువ్వు ఇట్లా ఇచ్చేసినప్పుడు దే విల్ బీ ఎ ఫ్లిక్కర్ ఆఫ్ ది డిస్ప్లే. ఆ ఫ్లిక్కర్ వల్ల మన ఐ స్ట్రెయిన్ అనేది వస్తుంది నార్మల్గా. సో అదేంటంటే నార్మల్గా ఐఫోన్కి ఒక టెక్నాలజీ ఉంటుంది. ఆ పీడబ్ల్యూఆర్ డిమ్మింగ్ అనేది ప్రాపర్గా సాచురేటెడ్గా ఉంటుంది. బట్ నార్మల్గా మొన్న నేను చాట్‌జీపీటీని అడిగిన. నేను 2 డేస్ వాడిన. 2 డేస్ వాడిన తర్వాత నాకు హెడేక్ రావడం స్టార్ట్ అయింది. రేయ్! ఏంట్రా హెడేక్ రావడం స్టార్ట్ అవ్వడేంట్రా? అంత పెట్టి కొన్నా, వాడుతున్నా హెడేక్ వస్తుందేంటి? రేయ్! ఫోన్ వాడలేనా? ఇప్పుడేంటి నా పరిస్థితి అని. యాజ్ యూ కుడ్ రిమెంబర్ నాకు ఇలాంటిదే ఒక సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ అయింది వెన్ ఐ ట్రైడ్ ద మోటో G12 ఫ్యూజన్. యెస్, మోటో G12 ఫ్యూజన్ నేను అప్పుడు తీసుకున్నా. వెన్ ఐ యూజ్డ్ టు హ్యావ్ ఎ ఐఫోన్ 10R సెకండరీ ఫోన్ ఉన్నప్పుడు. ఇట్స్ అరౌండ్ ఐ డోంట్ నో విచ్ డేట్ ఇట్ వాస్ 2015 16 7 2018 అనుకుంటా, 18 19 ఐ డోంట్ నో. సో కొద్ది రోజులు కాదు, ఒక్క పూట వాడితేనే విపరీతంగా హెడేక్ రావడం, విపరీతమైన ఐ స్ట్రెయిన్ రావడం, విపరీతమైన లైక్ కళ్ళు గుంజడం అనేది జరుగుతుంది. సో నార్మల్గా అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఒకసారి చాట్‌జీపీటీని అడిగి అంత చెప్పిన తర్వాత నార్మల్గా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్కి డిస్ప్లేస్ ఎందుకు బ్యూటిఫుల్ ఉంటాయి, ఐఫోన్ డిస్ప్లే ఎందుకు బ్యూటిఫుల్ ఉండదంటే ఐఫోన్ డిస్ప్లే ఈజ్ ఆల్వేస్ సాచురేటెడ్ అండ్ పర్ఫెక్ట్లీ గ్రేడెడ్. అదే ఇప్పుడు నార్మల్గా ఆండ్రాయిడ్కి ఓవర్ పీక్ చేసి ఓవర్ సాచురేట్ చేయడం వల్ల కలర్స్ అనేవి మనకి ఇంకా వైబ్రెంట్గా కనబడడం అనేది జరుగుతుందంట. సో కాబట్టి మనకి ఐఫోన్తోని ఆండ్రాయిడ్ కంపేర్ చేసినప్పుడు ఆండ్రాయిడ్కే బెటర్ బ్యూటిఫుల్ ఉంటుంది డిస్ప్లే. అది నాకు ఇప్పటివరకు తెలియలేదు. అదే ట్రిక్ వల్ల బడ్జెట్ ఫోన్స్కి ఒక మంచి డిస్ప్లే ఉండడంతోని ఐఫోన్ కన్నా ఎక్కువ సెల్లింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. సో చాలామంది అక్కడ ఏమవుతుందంటే 20,000 25,000 ఆర్ 16,000-17,000 పెట్టి ఒక ఫోన్ కొనుక్కొని మంచిగా వాడుకొని పాడైపోయిన తర్వాత ఇంకో ఫోన్కి వెళ్ళిపోతున్నారు. రాదర్ దెన్ స్పెండింగ్ 1,60,000 or 70,000 ఫర్ అన్ ఐఫోన్. అది ఆ ఒక్క గిమిక్ వల్ల ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వరల్డ్ అనేది బతుకుతుంది. చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే. అండ్ నాకు 2 డేస్కే ఇది హెడేక్ రావడం జరుగుతుంది ఏంటి. దెన్ అగైన్ ఐ హ్యావ్ టు పుట్ ఈ ఫోన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఐఫోన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మీకే తెలుసు, ఇదేమో యాజ్ యూ కుడ్ సీ ఈ ఫోన్ ఏమో బాడీ టు ఫుల్ ఆస్పెక్ట్ రేషియో. సో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆగండి, వేర్ ఇస్ దట్ ఫోటో? ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ స్పైడర్ మ్యాన్ ఫోటో. యాజ్ యూ కుడ్ సీ, చూడండి, ఫుల్ స్క్రీన్ టు స్క్రీన్ ఫుల్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అదే ఐఫోన్కి ఇక్కడ ఒక నాచ్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఫోన్ అయిన ఉన్నదానికి H2H డిస్ప్లే ఉంది. అదే ఐఫోన్కి కొంచెం ముందుకు వచ్చి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ యూ వాచింగ్ ఏ మూవీ ఇందులో ఈ ఫుల్ ఆస్పెక్ట్ రేషియోలో మనకు అలవాటు అయిపోయిన తర్వాత ఐఫోన్కి వెళ్ళబుద్ధి కాదు. బికాస్ ద పిల్ నాచ్ విల్ అబ్స్ట్రక్ట్ యూ ఫ్రమ్ వాచింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షో. అఫ్ కోర్స్ అది బ్రాడ్ ఉంటుంది, ఇది ఉంటుంది. బట్ కంపేర్ చేస్తే ఐఫోన్ 16కి దీనికి కంపేర్ చేస్తే సేమ్ సైజ్ ఉంది, సేమ్ విడ్త్ ఉంది. బట్ విడ్త్ ఈజ్ లిటిల్ బిట్ వైడర్ ఆన్ ద ఐఫోన్. బట్ ఇది లెంత్ మాత్రం ఇది కొంచెం హైట్ ఉంది. బట్ కంపేర్ చేసి చూస్తే రెండు పక్కన పెట్టి చూస్తే ఈ డిస్ప్లే ఆ డిస్ప్లే సేమ్ సైజ్ ఉంది. నాకు అదే అర్థం కాలే, అదేంటి అని చెప్పి. సో అరే ఇట్లా అయితే ఏం చేయాలి అని చెప్పేసి నాకు అర్థం కాలే. బట్ పీడబ్ల్యూఆర్ డిమ్మింగ్, ఆ హెడేక్ విషయం పక్కన పెడితే దిస్ ఈజ్ వన్ హెల్ ఆఫ్ ఎ గార్జియస్ డివైస్ విత్ 120 Hz, ఇది విత్ బ్యూటిఫుల్ డిస్ప్లే. అండ్ నేను దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ షోస్ చూసిన, యూట్యూబ్ చూసిన, యానిమే చూసిన. బట్ ఏంటంటే క్రంచీ నార్మల్గా యాప్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ఎ యూటోరెంట్, ఒక మూవీ డౌన్లోడ్ చేసినాం అనుకో, VLCలు వేసినప్పుడు మంచి కలర్ గ్రేడింగ్ కానీ మంచిగా వస్తుంది, డిస్ప్లే కలర్స్ కానీ పిక్సెల్స్ కానీ. అదే ఇప్పుడు క్రంచీ రోల్ అనే ఒక వెబ్సైట్లో, క్రంచీ రోల్ అనే ఒక యాప్లో యానిమే చూసేటప్పుడు మాత్రం బ్లర్ అవ్వడం, పిక్చర్ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అదే ఐఫోన్లో ఈవెన్ దో మనం క్రంచీ రోల్లో ప్లే చేసినా, నెట్ఫ్లిక్స్ ప్లే చేసినా, ఈవెన్ దో ఇందులో నెట్ఫ్లిక్స్ ప్లే చేసినప్పుడు పిక్చర్ అంతా బాగుంటుంది. ఎట్ ద ఎండ్స్ ఆర్ ఎట్ సమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిల్లింగ్ అడ్వెంచర్స్ ఆఫ్ సబ్రీనా అని ఒక వెబ్ సిరీస్ ఉంది. వెబ్ సిరీస్లో ఒక హీరోయిన్ తీసుకోండి. హీరోయిన్ని నేను చూసేటప్పుడు హెయిర్ ఇదంతా పర్ఫెక్ట్ ఉంది, చీక్ దగ్గర ఇక్కడ కొంచెం బ్లర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని దగ్గర ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్ప్లే అనుకోండి, ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ బాగా వస్తుంది, ఇక్కడ బ్లర్ అయిపోతుంటుంది, ఇక్కడ కొన్ని పిక్సెల్స్ కనిపిస్తూ ఉంటుంది. అది మేబీ వీళ్ళు అది నెట్ఫ్లిక్స్ మరి ఇది బ్లోట్ ఉందో లేదో తెలియదు కానీ ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అంటే ప్రాపర్ రీజన్ తెలీదు. నార్మల్గా కంపేర్ టు దిస్ ఏంటంటే బ్లోట్వేర్ ఇన్స్టాల్ చేసి లేనప్పుడు నెట్ఫ్లిక్స్ అనే దానికి HDR10 క్యాపబిలిటీ సపోర్ట్ రాదంట. అది నాకు మొన్నే తెలిసింది. ఐ డోంట్ నో. సో సరేలే అని చెప్పేసి నేను ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. డైలీ డ్రైవ్ చేయడం చేశాను. ఏంటంటే దీనికి ఉన్న వన్ మేజర్ పాయింట్ ఏంటంటే ఆండ్రాయిడ్స్ మనం ప్రిఫర్ చేసేది ఎందుకు, లైవ్ వాల్పేపర్స్ కోసం. అఫ్కోర్స్ ఐఫోన్లో కూడా లైవ్ వాల్పేపర్స్ ఉంటుంది, అదొక పెద్ద గగనం పెట్టుకోవడానికి. సో ఇందులో పెట్టుకుంటే లైవ్ వాల్పేపర్ పెట్టుకొని లైక్ వర్షంది లైవ్ వాల్పేపర్ పెట్టుకున్నాను అనుకో, ఫోన్ హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నార్మల్ వాల్పేపర్ పెట్టుకున్నంత వరకు ఫోన్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఏదైనా హెవీ యానిమేటెడ్ ఉన్న వాల్పేపర్ పెట్టుకోవడం, రెయిన్ వాల్పేపర్ పెట్టుకోవడం, కొంచెం మంచిగా గ్రాఫిక్ ఆప్టిమైజ్డ్ వాల్పేపర్ పెట్టుకున్నప్పుడు ఫోన్ హీట్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి నోటీస్ చేసిన. అండ్ ఇంకొకటి, రీసెంట్ యాప్స్ మినిమం 10 ఆర్ మినిమం 8, అంతకంటే ఎక్కువ పెట్టుకోలేం. దిస్ ఈజ్ నాట్ అన్ ఐఫోన్. సో ఒక 10, 12, 15 దాటిన తర్వాత ఫోన్ ఆటోమేటిక్గా ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనం ల్యాగ్ అవుతుంది ఫోన్ అంటే వెంటనే మనం యాప్స్ నుంచి బయటకు వచ్చి రీసెంట్ యాప్స్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు. కమింగ్ టు ఎవ్రీథింగ్, గేమింగ్ వచ్చేసి ఐ హ్యాడ్ టు ప్లే. అంటే నేను పబ్జీ ఆడలేదు బికాజ్ ఐ నో 7000 డిమెన్సిటీ ప్రాసెస్ ఆర్ వెరీ వర్స్ట్ అని చెప్పి. ఈ గిబ్జీ అసలు ఆ డౌన్లోడ్ చేసే ప్రాసెస్లోనే హీట్ అయ్యి ఫోన్ చచ్చిపోతుందని భయం వేసి వేయలేదు. చిన్న గేమ్ ఆడిన, దాని పేరు మోకో. బ్రౌల్ స్టార్స్ వాళ్ళు లాంచ్ చేసిన కొత్త గేమ్ అది. ఇట్స్ జస్ట్ లైక్ ఒక వరల్డ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం హంటర్ ఉంటాం, యూ హ్యావ్ టు కిల్ మాన్స్టర్స్. సో లక్కీలీ ద ఫోన్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. కొంచెం హీట్ అవుతుంది, బట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బేసిక్ గేమింగ్ లైక్ సబ్వే సర్ఫర్స్, క్యాండీ క్రష్ ఇట్లాంటివి మేబీ వస్తాయి. అంతకు మించి నాట్ దట్ మచ్. సో గేమింగ్ వాజ్ ఓకేష్, బట్ ఫర్ పీపుల్ హూ డైలీ డ్రైవ్ ఇట్, ఫర్ పీపుల్ హూ ఇది ఉన్న వాళ్ళ ప్రకారంగా మాత్రం గేమ్స్ ఇది ఆడము అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫోన్ అండి. అంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్. డిస్ప్లే బాగుంది, వైఫై కనెక్టివిటీ బాగుంది. ఫర్గాట్ టు సే, కమింగ్ టు ద కాల్ పర్సెప్షన్, కాల్స్ కట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ దేస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ బ్లూటూత్ హెడ్ ఫోన్స్, మీరు వైర్డ్ హెడ్ ఫోన్స్ని మీరు C టైప్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు దేస్ నో ప్రాపర్, అంటే వాళ్ళకి ఆడియో రిసీవ్ అవ్వట్లేదు. అండ్ సమ్టైమ్స్ వోడాఫోన్ సిమ్ ప్రాబ్లమో లేదా ఈ ఫోన్ ప్రాబ్లమో, ఇట్ టెన్స్ టు కట్ ఈజీగా, ఫోన్ రిపీటెడ్గా కట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ కాల్ పర్సెప్షన్ అదొక్కటి ఇందులో ప్రాబ్లం ఉంది. మేబీ అది మీరు ఇగ్నోర్ చేయగలిగితే మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మాత్రం పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, నార్మల్గా వైర్డ్ హెడ్ ఫోన్స్ మనం ఐఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు అది ఎక్కువ సౌండ్ ఇస్తుంది, ఇది మాత్రం చాలా లో సౌండ్ ఇస్తుంది. మీరు అడగచ్చు, నువ్వు ఐఫోన్ వాడి ఒక బడ్జెట్ ఫోన్ని నువ్వు ఐఫోన్తో కంపేర్ చేస్తున్నావు, ఇదేం లాజిక్ రా అంటే, ఇట్ ఈజ్ ఎ లాజిక్, ఇట్ మేక్స్ ఎ సెన్స్. ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ కన్నా కంపెలింగ్ అప్గ్రేడ్స్ ఇస్తున్నారు ఇన్ ద డిస్ప్లే, ఇన్ ద సాఫ్ట్వేర్, ఇన్ ద ఓఎస్. అట్లాంటప్పుడు ఇట్ టెన్స్ టు బంతహే, అంటే ఫరక్ పడుతుంది కొంచెమైనా. మనము ఇవాళ రేపు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలంటే ద OnePlus 15R దట్ హ్యాస్ బిన్ లాంచ్ రీసెంట్లీ 50,000 వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కొనలేరు. అలాంటప్పుడు ఇలాంటి ఫీచర్స్ని కంపేర్ చేసుకొని మనం తృప్తి పడ్డమే మనం చేయగలిగిన అసలైన లాజిక్ అక్కడ. సో ఆ కాల్ పర్సెప్షన్ అనేది కొంచెం ప్రాబ్లం వస్తుంది. అదొక్కటి మీరు ఎప్పుడైనా కాల్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా బ్లూటూత్తోనే మాట్లాడాల్సి వస్తుంది. దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. నార్మల్గా మీరు యూ కెన్ ట్రై ద స్పీకర్ మోడ్, దట్ ఈస్ ఆల్సో ఓకే ఇన్ దిస్. అండ్ ఇంకొకటి, ఇంకా కమింగ్ టు ద కెమెరా శాంపిల్స్, హియర్ ఆర్ ద కెమెరా శాంపిల్స్ దట్ నేను క్యాప్చర్ చేసిన. వీడియో ఇస్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీ కెమెరా శాంపిల్స్ని స్క్రీన్ మీద పెడతా, దాన్ని బట్టి మీరు చూసుకోండి.
తర్వాత ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఫర్ 1 మంత్ నీ ఆప్షన్ ఏంటి, నువ్వు ఇదేంటి అంటే, దేర్స్ వన్ మోర్ ప్రాబ్లమ్ హియర్. మీరు ఈ ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేయలేరు. స్క్రీన్ గార్డ్ వేస్తే దీని టచ్ స్క్రీన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఎస్, అదొక మేజర్ ఫ్లా. ఇప్పుడు నార్మల్గా మీరు ఈ ఫోన్ కొనుక్కొని ఇప్పుడు నార్మల్గా నేను ఈ ఫోన్ని స్క్రీన్ గార్డ్ లేకుండా వాడాల్సి వస్తుంది. బికాజ్ స్క్రీన్ గార్డ్ వేస్తే ఫోన్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఎస్, ఫోన్ టచ్ రిజిస్టర్ అవ్వట్లేదు, ఫోన్గా డిఫరెంట్గా ప్రెస్ అవ్వడం జరుగుతుంది. వాటర్ పడ్డా కూడా టచ్ స్క్రీన్ అనేది ఇది అవుతుంది. మేబీ స్క్రీన్ గార్డ్ బాడలేదో ఇదో తెలియదు. అండ్ ఇంకొకటి, స్క్రీన్ గార్డ్ వేసినప్పుడు, ఫోన్కి కేస్ వేసినప్పుడు స్క్రీన్ గార్డ్ అనేది అట్లా బబుల్ ఫామ్ అయ్యి స్క్రీన్ గార్డ్ బయటికి రావడం జరుగుతుంది. అండ్ ఇది ఫోన్ కొత్తగా వచ్చినా కూడా దీనికి ప్రాపర్ వాట్ యు సే దట్ స్క్రీన్ గార్డ్స్ కూడా ప్రాపర్గా లేవు, ప్రాపర్గా ఫిట్ అవ్వట్లేదు. అదొకటి మీరు యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ ఇంకొకటి, కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ డే టు డే స్టఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఐ వాంట్ టు కంపేర్ దిస్ ఫోన్ విత్ ద న్యూ, అంటే నేను మొన్న ఫోన్ కొన్నా చూడు, నా ఛానల్లో రివ్యూ చేసిన OnePlus Nord C5 అనుకుంటా, విచ్ ఐ గేవ్ ఇట్ టు మై గ్రాండ్ మా. నాకు ఆ ఫోన్ బెటర్ అనిపించింది ఈ ఫోన్ కన్నా. అంటే ఇట్ హ్యాస్ ఎ బిట్ ఆఫ్ లెస్ స్టోరేజ్. ఈ ఫోన్ని తీసుకోవాల్సిన ముఖ్యమైన రీజన్ ఏంటంటే దీనికి ఎస్డి కార్డ్ ఉంది. ఎస్డి కార్డ్ ఉండడం వల్ల ఈవెన్ దో ఇఫ్ ఐ షూట్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ మై ఐఫోన్ నుంచి నేను డిఫరెంట్ వాటికి పంపివ్వలేకపోతున్నా. సో ఏ డ్రాప్ చేస్తున్నా ఎస్ఎస్డి సరిగ్గా ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. సో ఇందులో సెండ్ ఎనీవేర్ వేసుకొని ఒక 256 GB మెమరీ కార్డ్ పెట్టుకొని నా వీడియో ఫైల్స్, నేను షూట్ చేసే ఫుటేజ్ ఏదున్నా, నా ఫొటోస్, నా డాగ్ ఏదున్నా, నా మెమరీస్ అన్నీ సెండ్ ఎనీవేర్ అనే యాప్తోని ఇందులో వెళ్ళి నేను నా ఎస్డి కార్డ్లో స్టోర్ చేసుకుంటున్నాను. అదొక మంచి ఆప్షన్. అంటే నవడేస్ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ ఎస్డి కార్డ్స్ టు ద ఫోన్స్. అది ఇస్తే మేబీ స్టోరేజ్ పర్పస్ కోసం అయితే ఈ ఫోన్ ఈజ్ వర్త్ ఇట్. ద డిస్ప్లే ఇస్ గుడ్. మీరు కాల్ పర్సెప్షన్ అది ఇగ్నోర్ చేసి మేబీ నడిపిస్తా అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ గుడ్. కెమెరా ఈజ్ ఆల్సో బెటర్. అండ్ దిస్ హ్యాస్ 4K 30 FPS. ఎస్, దీంట్లో 4K 30 FPS రికార్డింగ్ ఉంది. అండ్ మొన్న OnePlusలో లేదనుకుంటా, అండ్ ఇంకొకటి మొన్న వచ్చిన నథింగ్ ఫోన్లో కూడా లేదు. వీ హ్యావ్ టు కీప్ దాట్ ఇన్ మైండ్. 16,000 రూపీస్లో హూ ఈస్ గోన్ గివ్ యూ 4K 30 FPS in a phone? Even though the clarity is little bit blur, you can manage it out. Photos are decent. నేను దీన్ని పట్టుకొని చాలా ట్రావెల్ చేసిన. ఈ ఫోన్ నా ఐఫోన్ కన్నా చాలా లైట్ వెయిట్ అనిపించింది. అండ్ ఇట్ వాజ్ ఎ బ్లిస్ యూజింగ్ ఇట్. అంటే నేను చాలా ఎంజాయ్ చేసిన ఈ ఫోన్ యూజ్ చేసి. అంటే ఐ లవ్డ్ ఇట్. అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా డిస్ప్లే బాగుంది. ఇప్పుడు నౌ మై గాట్ యూస్ టు దిస్ డిస్ప్లే కాబట్టి నాకు ఐఫోన్ ఉన్నా నేను మళ్ళీ ఈ ఫోన్కే వస్తున్నా. ఈ ఫోన్ డిస్ప్లే నచ్చింది, ఈ ఫోన్కే రావడం జరుగుతుంది. ఈ ఫోన్లోనే స్క్రోల్ చేస్తున్నా, ఈ ఫోన్లోనే స్టఫ్ చూస్తున్నా. ఈ ఫోన్లో పర్ఫార్మెన్స్ అటు ఇటు ఉన్నా, ఏ మిడ్ రేంజర్, ఏ నార్మల్ రేంజర్ హూ డజంట్ ప్లే గేమ్స్, అట్లాంటి వాళ్ళకి దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ చాయిస్. మీకు స్టోరేజ్ లేకపోయినా వేసుకోవచ్చు, యాప్స్ వేసుకోవచ్చు. 128 GB ఈజ్ మోర్ దెన్ ఫైన్. మీరు ఎస్డి కార్డ్ వేసుకొని దాన్ని ఒక 512 GB 256 GB ఎస్డి కార్డ్ వేసుకొని మీ ఫొటోస్ని, వీడియోస్ని ఇందులో చేసుకోవచ్చు. బట్ నోట్, యూ కెనాట్ కీప్ యాప్స్ ఇన్ దిస్ ఫోన్. యాప్స్ని ఎస్డి కార్డ్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయలేదు. దట్ ఈస్ ద ఓన్లీ యూస్ ఫర్ ద ఎస్డి కార్డ్. సో దట్స్ ద ఎంటైరిటీ ఆఫ్ దిస్ ఫోన్. సో ఏమంటావు? సో నువ్వు ఏం చెప్తావు? ఈ ఫోన్ కొనుక్కున్నావు, అంత బాగానే ఉంది, 16,000కి వర్తా ఇదా అంటే, నేను ఎంజాయ్ చేసిన, మజా వస్తుంది. ఇప్పటికీ నేను ఈ ఫోన్ రోజు వాడుతున్నా. సమ్టైమ్స్ దెర్ ఆర్ ఆస్పెక్ట్స్ ఇన్ వేర్ నాకు ఈ ఫోన్ నా iPhone 16 Plus కన్నా నచ్చడం జరిగింది. మీరు నవ్వచ్చు, ఎవరైనా నవ్వుతారు ఈ విషయం చెప్తే. అంత ప్రీమియం ఫోన్ నీకు నచ్చకుండా ఈ ఫోన్ నచ్చిందా అని చెప్పి. ఎస్, బికాస్ దిస్ అ డిఫరెన్స్. 60 Hz, 120 Hz. ఈవెన్ దో 120 Hz ఉన్నా ల్యాగ్ అవుతుంది. బట్ ఆండ్రాయిడ్ మేక్స్ లైఫ్ సింప్లర్. ఐఫోన్ కూడా సింప్లర్ చేస్తుంది. బట్ ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ ఉంటారు, iOS ఫ్యాన్స్ ఉంటారు. దిస్ నో కంప్లైంట్స్ ఇన్ ఇట్. యా, సో డూ యూ రిగ్రెట్ బయింగ్ దిస్ ఫోన్ అంటే, మేబీ రిగ్రెట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. లైక్ మేబీ పర్ఫార్మెన్స్ ఉంటే కొంచెం ఒక స్నాప్డ్రాగన్
730 ఆర్ మేబీ 7S Gen 2 ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఏదైనా ఇచ్చుంటే బాగుంటుందేమో. మేబీ లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్ ఆర్ పబ్జీ ఆడుకునే వాళ్ళకి. అదర్ దెన్ దాట్ ఇప్పుడు నేను గేమ్స్ ఉన్నా నేను ఆ ట్యాబ్లెట్లో కానీ ఐఫోన్లో ఆడుకుంటా, సో నో ప్రాబ్లమ్. పబ్జీ ఐ స్టాప్ ప్లేయింగ్ ఇట్. అంతకు మించి రికార్డింగ్ ఈజ్ ఆల్సో గుడ్. దిస్ బయటికి తీసుకెళ్ళడం జరిగింది. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్ మాత్రం 3 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ నాకు అది ది ఎక్సెప్షనల్ బ్యాటరీ లైఫ్ ఎవర్ ఇన్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్. అది కూడా బడ్జెట్ దాంట్లో ఈ ఫోన్ రావడం అనేది ఈజ్ బ్లెస్. అండ్ నువ్వేం చెప్తావు? ది ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? నువ్వు ఈ ఫోన్ మళ్ళీ కొంటావా అంటే, ఇఫ్ నా దగ్గర బడ్జెట్ లేదనుకో, నాకు SD కార్డ్ కావాలి అనుకో, నేను ఈ ఫోన్ కొనకపోయినా ఈ ఫోన్ కొంటా బికాజ్ నా దగ్గర బడ్జెట్ లేనప్పుడు. బట్ ఇఫ్ ఐ హ్యాడ్ అ బడ్జెట్ ఆఫ్ 25K 30K, మొన్న మోటోది ఏదో వచ్చింది కొత్త ఫోన్ విత్ స్నాప్డ్రాగన్ 8 Gen, ఐ డోంట్ రిమెంబర్ ద స్పెక్స్. ఆ ఫోన్ తీసుకుంటా బికాస్ దట్ ఫోన్ వాజ్ రియలీ గుడ్. కెమెరా ఈజ్ పర్ఫెక్ట్, ఓకే, నడిపించవచ్చు. బ్లూటూత్ పర్స్పెక్షన్ ఈజ్ గుడ్. ద స్పీకర్స్ కూడా మంచిగానే ఉంది, బెటర్ అనిపించింది నాకు. ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఈజ్ USB 2.0. ఇది 2.0 మరి ఎలా అంటే కొంచెం స్లో ఉంటుంది ఐఫోన్ ట్రాన్స్ఫర్స్ కన్నా. మీకు SD కార్డ్ ఏదైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. అండ్ దీనికి ఈ ఫోన్కున్న ప్లస్ ఏంటంటే, మీరు ఈ ఫోన్ని డైరెక్ట్ మన విండోస్ PC కనెక్ట్ చేసుకొని ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నియర్ బై షేర్తోని. అదొకటి ఉంది. అదే OnePlusకి మాత్రం ఇది యాక్సెప్ట్ చేయదు. నథింగ్కి కూడా ఇది యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ మోటో ఫోన్స్కి ఇట్లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఇట్లా షేక్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది. అఫ్కోర్స్ చాప్ టు దిస్ టార్చ్ అండ్ చాప్ టు ఆఫ్ ద టార్చ్. దిస్ ఇట్లా కొన్ని మోటో ఫీచర్స్ ఉన్నాయి. దీనికి స్పెషల్ ఆడియో, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఇచ్చిండు. ప్లీజ్ డూ కీప్ చెక్ దట్ అవుట్. అంతకు మించి వర్త్ ఇట్ అంటే నేను వర్త్ ఇట్ అంట. నాకు ఈ ఫోన్ నచ్చింది. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు బై ఎ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్, ఇప్పుడు OnePlus 15R ఉంది, మేబీ అది కొంటున్నారో లేదో తెలియదు. ఒకవేళ కొన్నా అనుకో, అది కొనబుద్ధి కావట్లేదు బికాస్ ఆఫ్ దిస్ ఫోన్. బికాస్ దిస్ ఫోన్ ఈజ్ అ బడ్జెట్ ఫోన్, బట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పిన, నాకు నచ్చింది, నేను వాడుతున్నా, ఐఎమ్ డైలీ యూజింగ్ దిస్ ఫోన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. ఇది నా పర్స్పెక్టివ్, నా యూసేజ్ ప్రాసెస్. నేను ఎలా యూజ్ చేసిన, నేను ఇది ఫోటో శాంపిల్స్ అన్నీ పెట్టిన. దీని ప్రకారంగా మీరే డిసైడ్ చేసుకోండి. లైక్ ఉంటే డబ్బులు నాడ్కి వెళ్తారా మీ ఇష్టం. ఇంకొకటి, ఈ మధ్యలో కొత్తగా నథింగ్ 3A మొన్న కొన్న ఫోన్లో బ్లోట్ యాడ్స్ రావడం జరుగుతుంది. ప్లీజ్ కీప్ దాట్ ఇన్ మైండ్. ప్లీజ్ సే నో టు ద బ్లోట్. అట్లా బ్లోట్ కానీ యాడ్ సాఫ్ట్వేర్స్ ఉంటే మీరు ఖచ్చితంగా వాడకుండా ఉండండి. అండ్ దీంట్లో మాత్రం ఇప్పటివరకు నాకు ఏ బ్లోట్ రాలేదు, ఏ సైన్ ఇన్ చేయమని టార్చర్ చేయలేదు, ఏది చేయలేదు. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. అండ్ కొన్ని బ్లోట్ ఉంటే నేను డిసేబుల్ చేశా. ఆ తర్వాత నుంచి నన్ను ఏ యాడ్స్ ఇది చేయలేదు, ఏది చేయలేదు. ఆటో అప్డేట్స్ కూడా ప్రాపర్గానే ఉంది. ఐ థింక్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐ డోంట్ నో విచ్ వర్జన్ ఇట్ ఈస్ క్యారింగ్. లెట్స్ జస్ట్ చెక్ వాట్ ఈస్ ద ఆండ్రాయిడ్ వర్జన్ ఆఫ్ ఇట్. ఆండ్రాయిడ్ వర్జన్ 16, ఎస్, ఆండ్రాయిడ్ వర్జన్ 16లో ఉంది. మేబీ 1 or 2 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఆర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అంతకు మించి ఎక్కువ రాదు ఇది. అంటే మేబీ బడ్జెట్ ఫోన్స్లో ఉన్న ప్రాబ్లం ఇదే, ఎక్కువ రోజుల సాఫ్ట్వేర్ సపోర్ట్ రాదు. బట్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు చెక్. అంటే 1 month వాడినా, నాకు 1 month వాడినా కూడా నాకు ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు. ఐఎమ్ డైలీ యూజింగ్ దిస్ ఫోన్ పర్ఫెక్ట్లీ అండ్ ఐఎమ్ రియలీ అడిక్టెడ్ టు దిస్ ఫోన్. చూడాలి ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయో లేదో. అండ్ అంటే ఏంటంటే ఇది ఈజ్ నాట్ నేను ఐ హ్యావ్ టు గో అండ్ పర్చేజ్ ఇట్ బికాజ్ నాకు స్టాక్ ఆండ్రాయిడ్ అంటే ఇష్టం కాబట్టి. అండ్ ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యూ గైస్. మీరు రియల్మీ, MI ఏదైనా కొనండి, బట్ ద టేస్ట్ ఆఫ్ మీ. అంటే ఏంటంటే మోటో ఏంటి, ప్రతిసారి మోటో ఒక డివైస్ లాంచ్ చేస్తుంది. అసలు ఏముంది మోటోలో, ఎందుకు మోటో అని చెప్పి ఇంత భజన చేస్తున్నారు, అసలు ఏముంది మోటోలో అని చెప్పి, సరే దీన్ని భర్తం పడదాం, దీన్ని పని పెడదామని ఈ ఫోన్ని కొనడం జరిగింది. బట్ టు మై సర్ప్రైజ్ దిస్ ఫోన్ హ్యాస్ సర్ప్రైజ్డ్ మీ వెరీ వెల్ అండ్ దిస్ ఫోన్ ఈజ్ రియలీ గుడ్. అండ్ దీన్ని ఎంత అడిక్ట్ అయిపోయినా అంటే, ఐఎమ్ క్యారింగ్ మై iPhone 16 Plus ఇన్ వన్ పాకెట్ అండ్ ద అదర్ పాకెట్ ఈ ఫోన్ వాడుతున్నా.
అంత యూజబ్ అంత అడిక్ట్ అయిపోయినా ఈ ఫోన్కి. ఐ లవ్ దిస్ ఫోన్. ఐ రియలీ లవ్ దిస్ ఫోన్. చూడాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫోన్. ఐ డోంట్ నో. ఫర్దర్ టెస్టింగ్ చేద్దాం. ఇంకో 6 months 1 month తర్వాత మేబీ 1 year తర్వాత మేబీ చూద్దాం ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇంకేమైనా డిస్ప్లే ఇష్యూస్ వస్తాయో లేదో తెలియదు. ఓకే, యా, దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా, మీరు ఏదైనా కొనాలనుకున్నా, ఏదన్నా డిస్క్రిప్షన్ పెడతా, లింక్స్ పెడతా, మీకు ఏదైనా కావాలంటే పెడతా. అండ్ కమెంట్ సెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూ ఏదైనా కావాలన్నా ప్లీజ్ డూ ఆస్క్ ఇట్ అవుట్. అండ్ యా, కమింగ్ టు ద ఫీచర్స్ చెప్పడం మర్చిపోయిన, కెమెరాలో డ్యూయల్ క్యాప్చర్ ఉంది. జస్ట్ లైక్ ఐఫోన్ 17 Pro Maxలో ఉన్న డ్యూయల్ ఫేస్ కెమెరా క్యాప్చర్ లాగా మన ఫేస్ క్యాప్చర్ చేయొచ్చు, మన ఫ్రెండ్స్ క్యాప్చర్ చేయొచ్చు సైమల్టేనియస్లీ. ఎస్, బికాజ్ ఐ డెంట్ టెస్ట్ ఇట్ అవుట్. మై ఫ్రెండ్ ఫోటో ఉంది, బికాస్ ద ఫోటో వాజ్ రియలీ అగ్లీ. సో అది నేను ఇక్కడ పెట్టలేకపోతున్నా. అండ్ ఐమ్ రియలీ సారీ గైస్, దిస్ రివ్యూ ఇస్ సో లాంగ్. ఇంకా చెప్పాలనుకున్నా, బట్ ఇంత కట్ చేస్తున్నా. ఇంకా చెప్తే ఇట్ విల్ గో టు 1 hour or 50 minutes. That's it all guys. This is Shreyas from Superbox signing off. We'll meet in the next video. Take care guys.